గొర్రెల కాపరి మరియు దొంగ. ఒక చల్లని ఉదయం ఒక పేద గొర్రెల కాపరి తన గొర్రెలను పచ్చిక బయళ్లలో మేపుతున్నాడు. అతనికి ధరించడానికి సరి అయిన బట్టలు కానీ ఒక జత చెప్పులు కూడా లేవు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్రం మీద అక్కడికి వచ్చాడు. అతనొక పేరుబడ్డ దొంగ. అతని క్రిందికి దిగి గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, వచ్చి నాతో పని చేయి, నేను నీకు బట్టలు మరియు చెప్పులు ఇస్తాను అని. కానీ గొర్రెల కాపరి దొంగతో వెళ్ళటానికి నిరాకరించాడు. ఇది విని దొంగ కలవరపడి అతన్ని కొట్టడం ప్రారంభించాడు. మళ్ళీ దొంగ అతనితో ఇలా అన్నాడు, నీ ఆహారం కోసం కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దానికి గొర్రెల కాపరి ఇలా బదులిచ్చాడు, చాలా తేలికైన పని చేసినప్పటికీ నేను నా కోసం 2 రొట్టెలను తెచ్చుకోగలను. నేను గొర్రెల కాపరిగానే సంతృప్తిగా ఉంటాను అని. కనీసం నాకు మనశ్శాంతి ఉంది, అది నీకు లేదు. ఇది విన్న దొంగ చెల్లించిపోయి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నీతి: విలాసవంతమైన జీవితం కంటే మనశ్శాంతి చాలా అవసరం.